ఇది ఏదంతా కలపకుండా కాలుతుంది. బా సూపర్ ఉంది టేస్ట్. అల్టిమేట్ టేస్ట్ ఉంది. అదిరిపోయింది టేస్ట్. ఇది అసలు ఉప్మా రవ్వ గోలియలే ఎట్లుంటుందేమో అని అనుకోకుర్రి. అసలు మనం హోటల్లో తిన్న ఫ్లేవర్ వచ్చేసింది. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇక డైరెక్ట్ రెసిపీకే పోదాం. మీరు ఏంటంటే టైం ఎక్కువ అవుతుంది, మీరు ఎక్కువ లాగ్ అవుతుంది, ఎక్కువ లెంత్ ఎక్కువ అవుతుందని మీరు అంటారు కదా. ఇక మనము ఏంటంటే అది ఎప్పుడు ఇక్కడ కాదు, ఇక డైరెక్ట్ మనము ఉప్మా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చూడుండ్రి ఉప్మా చేసేది ఎట్లా చేస్తా, హోటల్ స్టైల్లో ఉప్మా చూపిస్తా. ఎందుకంటే హోటల్లో కొత్త తింటాం మనము ఇట్లా అని అనుకోవద్దు. ఇక స్టవ్ ముట్టించుకుందా, ఇప్పుడు ముట్టించుకొని మనం ఏ టైంలో ఎట్లా వేస్తా లాస్ట్ దాకా చూడుండ్రి. ఇక రెసిపీలు చూడుండ్రి, రెసిపీ ఇక వేసేదే చూడుండ్రి. మీకు ఇట్లా అన్ని చెప్తుంది కదా, వేసేది కరెక్ట్ చూడండి. కరెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లా హోటల్ స్టైల్ ఉపయోగిస్తుంది మమ్మీ. కొలతలతోటే అన్ని కొలతలతోటి చెప్తా. మరి ఇట్లా డైరెక్ట్ పోయినా అంటే కొలతలతో చెప్తుందో చెప్పదో అని మీరు అనుకునేరు. ఇది విషయం. గరంగాని నేను 1 కప్పు రవ్వతోటి మీ ముందుకు వస్తున్నా. ఎందుకంటే నేను ఏది ఎట్లా చేస్తా ఎట్లా అన్నది చూడండి. ఇప్పుడు చూడండి, చూపెట్టాలి. ఆవాలు, ఉప్మాకైతే ఆవాలు మంచిగా ఉండాలి. 1 టీ స్పూన్ వేస్తున్నా. శనగపప్పు 1 టీ స్పూన్ మీద కొద్దిగా వేసిన. ఇక మీరు ఎంత వేసుకుంటారు అన్నది పప్పులు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. జీలకర్ర 1 టీ స్పూన్. అల్లము ఇది తురిమింది, ఇట్లా మనము పట్టుకుంది కాదు, తురిమింది 1 టీ స్పూన్. అల్లం వేస్తున్నాం ఏందని మీరు అనుకునేరు. వేస్తేనే బాగుంటుంది. ఇంకా టేస్ట్ చిన్నగా కట్ చేసుకుంటేనే తేజ కట్ చేసి ఇచ్చింది. అట్లా చిన్నగా మీరు అట్లా కట్ చేసుకోండి. అందులో మీకు నోటికి వస్తారేమో అని మీరు భయపడకుండ్రి. ఇక అది ఏంటంటే అట్లా కట్ చేసుకుంటే ఇండనే ఉండిపోతుంది. కమ్మగా వస్తుంది ఉప్మా. హోటల్ స్టైల్ రావాలంటే ఆనియన్ వేసిన 1 చిన్న గడ్డ, ఇక పచ్చిమిర్చి 3 దాకా ఇట్లా సన్నగా కలుపుకుంది. మళ్ళీ పిల్లలు తీసి పక్కకు పెట్టుడు మనము అన్ననే వెళ్ళిపోతుంది. ఇక పిల్లలు కూడా తింటారు, మనం కూడా తింటాం, వేస్ట్ కాదు. కారం మనం తినడానికి వేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేసి లేదు, సన్నగా కట్ చేసి. ఆనియన్ కూడా ఎంత సన్నగా కట్ చేసింది చూడు. కరివేపాకు, ఎండిన మిర్చి 2 వేసుకోండి. ఎండిన మిర్చి అట్లా టేస్ట్ బాగుంటుంది. చూడండి. ఇక మీకు డైరెక్ట్ రెసిపీకి వచ్చిన, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందమ్మా, ఇట్లా మీరు బాగాసేపు అవుతుంది అని మీరు మాట్లాడుతుంది, మీకు కామెంట్ ద్వారా నాకు వచ్చింది. ఇక నేనైతే మీకు అట్లనే ఇది ఇట్లా మరి ఇట్లా కాదు, మీకు డైరెక్ట్ రెసిపీ పోతేనే మీకు తొందరగా అయిపోతుంది. చూసి మీరు జాబ్లోకి పోతారా ఏది విషయం అన్నది. పల్లీలు మీరు ఎంత ఇష్టం ఉంటే అంత ఇష్టం. పల్లీలు అక్కడక్కడ వస్తే మనం నమ్ములుకుంటా, ఉప్మా నమ్ములుకుంటా, అదే ఒక ఎంజాయ్ చేస్తాం. అట్లా విషయం ఇక మంచిగా ఉంటుంది. ఇక మనము కాజు మీరు ఇక మీ ఆప్షన్, ఇది వేసుకున్నాడు మాత్రం కాజు మాత్రం. పల్లీలు కూడా మీ ఆప్షనే, మీరు వట్టి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ ఉప్మా పల్లీలు ఉన్ని కాజు మీ ఆప్షన్. మరి తినాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే వద్దేయచ్చు. ఇక వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది విషయం. ఈ కప్పు రవ్వకి ఈ కప్పు తీసుకుంటున్నా రవ్వ చూడండి. ఇవైతే మంచి గోలని ఈ విషయం. ఇక ఈ కప్పు రవ్వ కదా, మనం ఇగో ఇంట్లో పోస్తున్నా. నేను పోసేటప్పుడు చూపిస్తా. కానీ ఇది కప్పు, ఈ కప్పు తోటి మీకు కొలత దూయించాలని ఈ కప్పును చూపిస్తాను. ఈ కప్పు తోటి నేను ఎట్లా వాటర్ పోసుకుంటానో చూడండి. లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమైంది. పల్లీలు ఉడక బాగా గోలాలని కాదు, అట్లా మనకు కొంచెం వాటర్లో ఉడుకుతాయి కదా, కమ్మస్తాయి. ఎట్లా ఇట్లా క్రిస్పీగా రావాలా ఎట్లా అని కాదు. ఇట్లా గోలింది కదా, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇదే కప్పుతోటి వాటర్ 1. ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి వాటర్ పోయాలి. ఇక అట్లనే పోసుకుంటేనే బాగుంటుంది. మనకు ఉప్మా హోటల్ స్టైల్లో 2 పోసిన, 3 పోసిన,
4 చూసిండ్రా? ఈ కప్తో రవ్వ తీసుకుంటున్నా కదా, ఈ కప్పుతోటే నేను వాటర్ పోసిన. మీకు ఇట్లా తీసుకుంటేనే మీకు ఉప్మా మనకు హోటల్ స్టైల్లో వస్తుంది, బాగా వస్తుంది. ఉప్పు వేసుకుందాం, 1 టీ స్పూన్ వేసుకుంటాం. మీరు ఉప్పు కారం అన్నది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, ఇక అది విషయం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం, మూత పెట్టుకోవాలి, మంచిగా మసలాలి. మసిలిన తర్వాత నేను ఎట్లా చెప్తానో చూడండి. అట్లా మసలంగా కొంచెం మంట తక్కువ పెట్టుకొని ఇప్పుడు పోసేసుకోవాలి. కొద్దిగా తక్కువ పెట్టుకున్నా, మీడియం పెట్టుకున్నా. ఇట్లా కొంచెం కొంచెం పోయ్యూరి, ఇట్లా 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 కొద్ది కొద్దిగా పోసుకుంటే ఇట్లా అనుండ్రి. గడ్డ రాదు, ఏం రాదు. మనకు హోటల్ స్టైల్ ఉప్మా ఇట్లా పోస్తారు, ఇట్లా దారెత్తి పోస్తారు, ఇట్లా పోస్తారు. నేను చూసిన. ఇక ఏంటంటే నేను నంద్యాలకు తేజ చదువుకున్నప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఉప్మా చేస్తారు, అట్లా చేస్తారు. ఆంధ్ర సైడ్ వాళ్ళు అట్లా చేస్తారు, అట్లా చేస్తారు కాబట్టి నేను ఆ రకంగానే చూపిస్తున్నాను మీకు. ఇట్లా ఎందుకు చేస్తానంటే ఇది హోటల్ స్టైల్ అమ్మ, ఇట్లనే చేస్తేనే టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది అని చెప్తున్నాను. అంటే నేను మాత్రం తెలుసుకొని ఇట్లా చేస్తున్నాను. నేను ఎన్నోసార్లు చేసుకున్నా, వాళ్ళలాగా చేసుకోవాలి, అట్లా తినాలి అని కోరిక. అంతే, గడ్డలు రావు. ఇగో ఇట్లా మనకు రోజు ఉంటుంది. హోటల్ స్టైల్ ఉప్మా కావాలంటే ఇప్పుడు సన్న మంట పెట్టుకొని మూత పెట్టుకుంటాం కొద్దిసేపు, కొంచెం దగ్గరికి వచ్చేదాకా చూద్దామా. కొద్దిసేపు ఇట్లా పెట్టినా కదా, ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు బంద్ చేసుకుందాం. పర్ఫెక్ట్. ఇక కొంచెం మనము బంద్ అయినాక చల్లగైనాక ఉడక ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఈ రకంగా ఉండాలి ఇట్లా హోటల్ స్టైల్. మనకు ఆయిల్ మాత్రం ఉండాలి, కొద్దిగా ఆయిల్ ఉంటేనే మనకు ఉప్మా బాగుంటుంది. ఎప్పుడు ఉడక మూత పెట్టుకోండి. నేను ఆయిల్ ఉడక కొలత చెప్పిన. బంద్ చేసుకుంటున్నా. బంద్ చేసిన. ఇప్పుడు ఇట్లా కొంచెం చల్లగా అయితే ఇంకా ఇంకా గట్టిగా అవుతుంది. బంద్ చేసిన. మనం పప్పుచారు పోసుకొని తింటామా, మనం చట్నీలు వేసుకొని తింటామా, మన ఇష్టం. ఇక కొబ్బరి చట్నీ ఉన్నది. కొబ్బరి చట్నీ మన వీళ్ళకి కూడా వీడియో వస్తుంది. అది కొబ్బరి చట్నీ, పర్ఫెక్ట్ కొబ్బరి చట్నీ. అది కూడా వేసుకోరి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. హోటల్ స్టైల్ ఉప్మా ఇట్లా ఈ రకంగా చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించి తగ్గేది లేదు టేస్ట్లా. ఇక నేను కూడా తగ్గిస్తా, లెంత్ కూడా తగ్గిస్తా. ఇది విషయం. ఇక మీరు చెప్తారు కాబట్టి మీరు చెప్పింది నేను ఏనారా కదా, ఇది విషయం. సరే, రెడీ రెడీ. ఉప్మా ఇక తిననోళ్ళు కూడా తినేటట్టు, నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్లు చేసింది మమ్మీ. ఇట్లా వేసుకోర్రి. ఎట్లా తింటారంటే ఇక కమ్మగా తింటారు. ఇక అట్లా తింటారు. ఉప్మా తిననోళ్ళు కూడా అబ్బో ఉప్మా అనేటోళ్ళు కూడా తింటారు. ఇలా జీడిపప్పు ఇలా అన్నీ. నాకు జీడిపప్పు అంటే మస్తు ఇష్టం, అందుకే మమ్మీని వేయమన్నా. అసలు వేసుకోకుండా నడుస్తుంది. హోటల్ డైరెక్ట్ తినచ్చు, అట్లా డైరెక్ట్ తినచ్చు, ఏ చట్నీ లేకుండా కానీ అంత బాగుంటది. పిల్లలు కొబ్బరి చట్నీ కూడా ఉంది మన దగ్గర. కొబ్బరి చట్నీ ఉంది, మన ఛానల్లో కూడా అప్లోడ్ చేసినాం. బాగుంటది టేస్ట్. కొబ్బరి చట్నీ పెట్టుకోరు, మీ ఇష్టం. మీకు ఏ చట్నీతో తినాలనిపిస్తే ఆ చట్నీతో పెట్టుకొని తినర్రి. నేనైతే వట్టి అని తిని చూపిస్తాయి, ఇది ఏదంతా కలపకుండా. కాలుతుంది. బా సూపర్ ఉంది టేస్ట్. అల్టిమేట్ టేస్ట్ ఉంది. అదిరిపోయింది టేస్ట్. ఇది అసలు ఉప్మా రవ్వ గోలియలే ఎట్లుంటుందేమో అని అనుకోకుర్రి. అసలు మనం హోటల్లో తిన్న ఫ్లేవర్ వచ్చేసింది. ఇలా పప్పుచారు పోసుకుని తినచ్చు. మనం ఎన్నో రకాలు ఎన్నో కర్రీస్ తోడుకుంటూ తినచ్చు. జబర్దస్త్ ఉంది, మస్తు ఉంది మమ్మీ. మంచిగా ఉంటుంది, సూపర్ ఉంది. ఇలా ఆవకాయ కూడా పెట్టుకుని ఆవకాయ ఉన్నది మనకు పెట్టుకోవచ్చు, కానీ నీకు అదే ఇట్లనే తింటావు కదా, ఇట్లనే ఇష్టం మనకు. డైరెక్ట్ టేస్ట్ ఇట్లనే బాగుంటుంది. అల్లము అది వేసిన కదా. కొబ్బరి చట్నీ తోటి కూడా చూస్తా. కొబ్బరి చట్నీ తోటి కూడా అదిరిపోయింది టేస్ట్, మస్తు. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం. అల్కగా మంచిగా సూపర్. ఇక ఎవి కూడా తీసి పడేయము, అన్నీ తింటాము. అసలు ఎవి కూడా కనిపిస్తలేవు, అంత చిన్నగా కట్ చేసుకుంటే అన్నీ తినేసేయచ్చు.